కొడుకుల నుండి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండని పోలీసులను వేడుకున్న ఓ వృద్ధ తల్లి భద్రమ్మ ఘటన వెలుగు చూసింది. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో మల్కాజ్గిరికి చెందిన 67 ఏళ్ల భద్రమ్మ విలేకరుల ఎదుట గోడు వెళ్లబోసుకుంది. తన భర్త కష్టపడి సంపాదించిన ఆస్తిని కొడుకులు అనిల్, వినయ్లు ఆక్రమించుకొని తనను రోడ్డుపాలు చేశారని భద్రమ్మ కన్నీరు పెట్టుకుంది. కూతురు చేరదీయకపోతే అడ్డుకొని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేసింది. 3 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని కాజేయాలని నకిలీ పత్రాలను సృష్టించారని భద్రమ్మ కొడుకులపై ఆరోపించింది. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో కొడుకులపై ఫోర్జరీ కేసు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. తనను అంతమొందించి ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని వాపోయింది. కొడుకులకు సహకరిస్తున్న మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ నా ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడం లేదని భద్రమ్మ ఆరోపించారు. కొడుకులు అనిల్, వినయ్లపై చర్యలు తీసుకొని తనకు రక్షణ కల్పించాలని భద్రమ్మ పోలీసులను వేడుకుంటోంది. సంపాదించింది వాళ్ళు ఇచ్చింది కాదు, వాళ్ళు ఏం చేయలేదు. అంత నా ఆస్తి వాళ్ళు తినుకుంటే నన్ను ఇట్లా చేసి నన్ను రోడ్డు మీదకి ఎక్కించి నన్ను బాధ పెట్టి నన్ను వచ్చేస్తున్నారు. నన్ను అడక తినేటట్టు చేసినారు. 2 లక్షల కిరాయిలు వస్తున్నాయి, తీసుకున్నారు ఇద్దరు. నాకు ఆపరేషన్ అవుతారు, ₹1 ఖర్చు పెట్టలేదు, ఏం చేయలేదు. ఓసారి మళ్ళా అయింది, మళ్ళా మూతొంకెరైంది, మళ్ళా మూతొంకెరైంది. అన్నీ అయినాయి, సాగు చేయలేదు, దినాలు చేయలేదు, ఏం చేయలేదు. నా బిడ్డ చేసింది, నా బిడ్డని ఖర్చు పెట్టింది, నా బిడ్డని అన్నీ చేసింది. ఇప్పుడు నాకు ఆస్తి నన్ను చూడరంటే కానీ నా ఆస్తి కావాలనంట. నేను ఎందుకు ఇస్తా సార్? నా మొగడు సంపాదించిందే కదా, నా మొగడు సంపాదించింది నేను తిన్నాకనే కదా వాళ్ళకి అయ్యేది. మమ్మల్ని నన్ను చూసుకోరాడే కానీ వాళ్ళకి నేను ఆస్తి ఇవ్వాలంట. ముందు ఎట్లా ఇట్లా నేను ఆస్తి ఇయ్యే కదా. అట్లానే అన్నా కానీ వీడికి నన్ను కోట్లో వేసి నన్ను అక్కడిక్కడ అన్ని ఇంటికి తిప్పుతున్నారు. తిప్పరాని తావులకు తిప్పుతున్నారు. ఓతాంది ఈడబెట్టి ఆడబెట్టి అన్నీ చేసి నన్ను వచ్చేస్తున్నారు. ₹1 లేకుండా చేసిండు. చిన్న కొడుకు నాతానే ఉండేది, అన్నీ ఆడుతున్నాడు. సొమ్ములన్నీ గుంజుకున్నాడు, అవన్నీ గుంజుకున్నాడు, తండ్రి ఇవన్నీ గుంజుకున్నాడు. లాస్ట్కు మా ఇద్దరు నిలగొట్టిండ్రు. వచ్చినాక బిడ్డికి వచ్చిండు. మా ఆయన ఏడు ఉండాలని, ఏడ చేయాలని బాధపడుకున్నట్టు ఉండి పర్యాటక